to my channel. BSc degree second sem major and minor subjects లో highest order linear differential equations చూడండి highest order linear differential equations అసలు highest order చూడండి ఒకసారి dy by dx అది dy by dx d square y by dx square d cube y by dx cube and so on d power n y of y by dx power n linear differential equations with nth order linear differential equations second order ichi third order ichi fourth order and highest order ante nth order ఎలా ఇచ్చినా మీరు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని సాల్వ్ ఎలా చేయాలి అది కాన్సెప్ట్ ఇంకేమీ లేదు. ఫస్ట్ కాన్సెప్ట్స్ అయితే చూడండి టూ రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్ అది ఎప్పుడైతే టూ రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఏంటివి ఫార్ములాస్? సపోజ్ టూ రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్ అంటే 1,2 ఏదో వచ్చాయనుకోండి ఏంది ఫార్ములా? కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc c1 e పవర్ m1x అది ప్లస్ c2 e పవర్ m2x. ఒకవేళ 3 రూట్స్ వస్తే సార్ అంటే c1 e పవర్ m1x ప్లస్ c2 e పవర్ m2x ప్లస్ c3 e పవర్ m3x. 4 రూట్స్ వస్తే ఎలా తీసుకోవాలి సార్? c1 e పవర్ m1x plus c2 e power m2x plus c3 e power m3x plus c4 e power m4x. చూడండి ప్రాబ్లం అబ్జర్వ్ చేయండి. రూట్స్ m1 ఎంత 1 సబ్స్టిట్యూట్ చేయండి m1 ప్లేస్లో, m2 ప్లేస్లో 2. ఒకవేళ 4 రూట్స్ వచ్చాయనుకోండి m3 ప్లేస్లో m4 ప్లేస్లో. అలా మీరు ఫస్ట్ ఫార్ములా నేర్చుకోండి. ఈ కాన్సెప్ట్ తెలిస్తేనే మీరు చేయొచ్చు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. అదే మీరు టూ రూట్స్ ఆర్ ఈక్వల్ అవుతుంది అనుకోమ్మా. టూ రూట్స్ ఈక్వల్ అయితే ఏంది ఫార్ములా? కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc c1 plus c2x into e power mx. టూ రూట్స్ ఈక్వల్ అంటే సపోజ్ 4,4 వచ్చింది అనుకోండి, c1 plus c2x e పవర్ mx. సార్ ఒకవేళ టూ రూట్స్ రాలేదు, 3 రూట్స్ వచ్చాయనుకోండి ఈక్వల్గా 3 వచ్చాయనుకోండి ఎలా రాసుకోవాలి? ఇప్పుడు మీరు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ycని c1 ప్లస్ c2x ప్లస్ c3x స్క్వేర్ ఇంటూ ఈ పవర్ mx. ఇంకా ఎన్ని ఇచ్చినా ఇదే విధంగా చేసుకోవాలి. 4 రూట్స్ వస్తే ఎలా చేసుకోవాలి? 4 మీకు ఇప్పుడు ఈక్వల్ రూట్స్ వచ్చాయనుకోండి c1 ప్లస్ c2x ప్లస్ c3x స్క్వేర్ ప్లస్ c4x క్యూబ్ ఈ పవర్ mx రాసుకోవాలి. చూడండి ప్రాబ్లంలో కాంప్లెక్స్ రూట్స్ వచ్చాయనుకోండి ఎప్పుడైతే మీకు కాంప్లెక్స్ రూట్స్ కనపడతాయో, కాంప్లెక్స్ రూట్స్ కనపడతాయో yc ఈజ్ ఈక్వల్ టు e పవర్ ఆల్ఫా x
C1 cos beta x plus C2 sin beta x. ఈ 3 ఫార్ములాస్ మీరు చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. కాంప్లెక్స్ రూట్ అంటే ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా. సపోజ్ 2 ప్లస్ ఆర్ మైనస్ I3 ఇచ్చాడు అనుకోండి. మా ఆల్ఫా అంటే 2, బీటా అంటే 3 సబ్స్టిట్యూట్ చేయాలంతే, ఇంకేం లేదు. ఓకేనా? ఒకవేళ ప్రాబ్లంలో ఈ 3 కండిషన్స్ నేర్చుకోండి చాలు, మీరు ప్రాబ్లమ్స్ని ఎలా అయినా చేయగలరు. సార్ మేము కన్ఫ్యూజ్ పడుతున్నాం సార్ అంటే, కన్ఫ్యూజ్ అవుతున్నాం సార్ అంటే, ఒకవేళ రూట్స్ అనేవి ప్లస్ ఆర్ మైనస్ ఐ ఫామ్లో ఉన్నాయనుకోండి, అంటే మీకు ఇప్పుడు ఇది ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా ఫామ్లో ఉందని మీరు తెలుసుకోవాలి. చూడండి, 0 ప్లస్ ఆర్ మైనస్ ఐ ఆఫ్ 1. ఆల్ఫా అంటే ఎంతమా? 0 ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా. ఆల్ఫా ఎంత? 0, బీటా ఎంత? 1. సపోజ్ రూట్స్ అనేవి 2 రూట్స్ ఈక్వల్ ఇచ్చాడు అనుకోండి. మా 2 రూట్స్ ఆన్ రూట్స్ ఇచ్చాడు అనుకోండి, ఈ కేసులో ఎలా చేయాలి చూడండి. కాంప్లిమెంటరీ ఫంక్షన్ వైసి 2 రూట్స్ ఈక్వల్గా వస్తే ఏం చెప్పాను ఫార్ములా, ఇది అప్లై చేయాలి. C1 ప్లస్ C2x ఇంటూ ఈ పవర్ mx ప్లస్ 2 రూట్స్ అన్ఈక్వల్ అంటే రియల్ అండ్ డిస్టింక్ట్. ఏది ఫార్ములా? C1 e పవర్ m1x, C2 e పవర్ m2x. C1 e పవర్ m1x ప్లస్ C2 e పవర్ m2x. చూడండి, C1 ప్లస్ C2x ఇంటూ ఈ పవర్ m అంటే 3x ప్లస్ C1 ఈ పవర్ 2x ప్లస్ C2 ఈ పవర్ 3x. కాంప్లిమెంటరీ ఫంక్షన్ని మీరు ఇలా అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది చూడండి, ఇప్పుడు మీరు దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పవర్ ఆల్ఫా అంటే 0 కదమ్మా, 0x C1 కాస్ బీటా అంటే ఎంతమ్మా? 1x ప్లస్ C2 సైన్ బీటా అంటే ఎంతమ్మా? 1x. ఈ పవర్ 0 అంటే 1, C1 కాస్ x ప్లస్ C2 సైన్ x. చూడండి, ఫస్ట్ మీరు ఫార్ములాస్ అయితే నీట్గా నేర్చుకోండి. ఇవి నేర్చుకున్న తర్వాత మీరు ప్రాబ్లమ్స్ లేకైతే అడుగు పెట్టండి. మీరు 1 గంట టైం తీసుకొని ముందు మీరు ఈ ఫార్ములాస్ అయితే నేర్చుకోండి. ఫస్ట్ ప్రాబ్లం అయితే ఒకసారి చూడండి, ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు. సాల్వ్ d స్క్వేర్ ప్లస్ 3d మైనస్ 10 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ ప్రాబ్లం ఈ విధంగా ఇచ్చాడు. ఏది ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు? సాల్వ్ d స్క్వేర్ ప్లస్ 3d మైనస్ 10 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 0. ప్రాబ్లం అయితే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. చూడండి మా ప్రాబ్లం. ఫస్ట్ ఇది ఏ ఫామ్లో ఉంది? ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ ప్రాబ్లం ఇచ్చినా ప్రాబ్లం అనేది ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఫామ్లో ఉండాలి. The auxiliary equation is
ప్రాబ్లంలో యాక్సిలరీ ఈక్వేషన్ అన్నప్పుడు టర్మ్స్ని ఎఫ్ ఆఫ్ ఎం లేదా ఎఫ్ ఆఫ్ ఎస్ మీ ఇష్టం ఎలా అయినా మార్చుకోండి. ఎఫ్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు 0. డీలో ఉన్న టర్మ్స్ అన్ని మీరు ఎం లేకైతే మార్చుకోండి మా. ఎం స్క్వేర్ ప్లస్ 3m మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0 మైనస్ 10m స్క్వేర్. చూడండి ఫ్యాక్టర్స్ 5m మైనస్ 2m ఏమొచ్చుద్ది? ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 2 10 m ఇంటూ m స్క్వేర్ సరిపోయింది. m స్క్వేర్ ప్లస్ 5m మైనస్ 2m మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. m అయితే కామన్ తీసుకోండి. m ప్లస్ 5 మైనస్ 2 కామన్ తీసుకోండి మా. m ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. m ప్లస్ 5 అయితే కామన్ తీసుకోండి. m మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. m ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. m మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. m ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5. m ఈజ్ ఈక్వల్ టు 2. ప్రాబ్లంలో 2 రూట్స్ అయితే వచ్చాయమ్మా. ఏం చెప్పాను ఫార్ములా? కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc ఈజ్ ఈక్వల్ టు c1 e పవర్ m1x ప్లస్ c2 e పవర్ m2x. m1 ప్లేస్లో -5 రాయండి, m2 ప్లేస్లో 2 రాయండి నీట్గా. కాంప్లిమెంటరీ ఫంక్షన్ cf అని రాసుకోండి. yc ఈజ్ ఈక్వల్ టు c1 e పవర్ m1 అంటే -5x ప్లస్ c2 e పవర్ m2 అంటే 2x. ఇలా మీరు ప్రాబ్లమ్స్ని చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం అయితే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు ఫస్ట్ తెలుసుకోండి. సెకండ్ ప్రాబ్లం అయితే రాస్తున్నాను. సాల్వ్ సెకండ్ ప్రాబ్లం ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఏమి ఇచ్చాడు? d ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి సెకండ్ ప్రాబ్లం ఎలా చేస్తాను. d ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ప్రాబ్లంలో ఇన్ ది ఫార్మ్ ఆఫ్ f ఆఫ్ d ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ప్రాబ్లం చూడండి. ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ equation is f of m is equal to 0. ఇక్కడ d ప్లేస్లో m రాసుకోండి. f of m అంటే f of d ప్లేస్లో ఉంది. d అంటే d టర్మ్స్ ఉన్నాయి. f of m అంటే m టర్మ్స్ రాయాలి. అది m ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. m ప్లస్ 2 ఇంటూ m plus 2 is equal to 0. m is equal to minus 2. m is equal to minus 2. రూట్స్ ఎలా ఉన్నాయేమో? రూట్స్ ఈక్వల్గా ఉన్నాయి. కాంప్లిమెంటరీ ఫంక్షన్ అది yc is equal to c1 plus c2x into e పవర్ mx. m అంటే ఎంత ఉంది మా? c1 ప్లస్ c2x e పవర్ m అంటే -2x. మీకు ఎందుకు స్లోగా చెప్తున్నానంటే మా
అందరూ డల్ స్టూడెంట్స్ ఉండరు, అందరూ టాప్ స్టూడెంట్స్ ఉండరుమా. ఇవి సగం తెలిసి నేను అంత యావరేజ్ స్టూడెంట్ ఉద్దేశించి చెప్తున్నాను, డల్ స్టూడెంట్ ఉద్దేశించి చెప్పడం లేదు, టాప్ స్టూడెంట్స్ ఉద్దేశించి చెప్పడం లేదు. కాబట్టి అందరినీ ఉద్దేశించి చెప్తున్నాను కాబట్టి మీకు స్లోగా అయితే చెప్తాను. ఓకేనా? చూడండి థర్డ్ ప్రాబ్లం ఒకసారి చూడండి. థర్డ్ ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు? సాల్వ్ 4 into d square y by dx square minus 4 into dy by dx అది plus y is equal to 0. ప్రాబ్లం ఎలా చేయాలి మీకు మళ్ళీ చెప్తున్నాను. dy by dx అంటే మీరు dగా రాసుకోవచ్చుమా. d స్క్వేర్ y by dx స్క్వేర్ అంటే d స్క్వేర్ అయితే రాసుకోవచ్చు. దీని ప్రకారం రాయండి. 4 into d స్క్వేర్ y అది మైనస్ 4 into dy ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 0. y కామన్ తీసుకోండి. 4d స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 1 అది y అయితే కామన్ తీసాను. ప్రాబ్లం అనేది ఇన్ ది ఫార్మ్ ఆఫ్ f of d into y is equal to 0. The auxiliary equation అంటే f of m is equal to 0. ఎప్పుడైతే auxiliary ఈక్వేషన్ మనం తీసుకుంటామో f of m is equal to 0. d టర్మ్స్ అన్ని ఎలా మార్చుకోవాలి మా? mగా అయితే మార్చుకోవాలి. చూడండి 4m స్క్వేర్ మైనస్ 4m ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఫ్యాక్టర్స్ చూడండి. 4m స్క్వేర్ మీరు మైనస్ 2m రాసుకోవచ్చు. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2 4 m ఇంటూ m స్క్వేర్ సరిపోయింది. అంటే 4m స్క్వేర్ మైనస్ 2m ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. 2m అయితే కామన్ తీసుకోండి. 2m మైనస్ 1 కామన్ తీసుకోండి. 2m మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. 2m మైనస్ 1 కామన్ తీస్తే 2m మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. 2m మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి 2m మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. 2m ఈజ్ ఈక్వల్ టు 1. m ఈజ్ ఈక్వల్ టు 1/2. 2m ఈజ్ ఈక్వల్ టు 1. m ఈజ్ ఈక్వల్ టు 1/2. 2 రూట్స్ ఈక్వల్ వచ్చాయి కాబట్టి కాంప్లిమెంటరీ ఫంక్షన్ CF yc ఈజ్ ఈక్వల్ టు c1 ప్లస్ c2x ఇంటూ e పవర్ m అంటే 1/2 ఆఫ్ x. ఇప్పటి వరకు నేను స్క్వేర్ రూట్స్ ప్రాబ్లమ్స్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ మీకు క్యూబిక్ రూట్స్ ప్రాబ్లమ్స్ అయితే చేస్తాను. క్యూబ్స్లో వస్తే మీరు సింథటిక్ డివిజన్ ఎలా చేయాలి అటువంటి ప్రాబ్లమ్స్ ఒకసారి మీకు నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి నెక్స్ట్ ప్రాబ్లం, ఫోర్త్ ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. ఫోర్త్ ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు? సాల్వ్ ప్రాబ్లం. ఓకే, డి స్క్వేర్ మైనస్ ఏ ప్లస్ బి ఇంటూ డి
ప్లస్ ఏబి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0. ప్రాబ్లం అబ్జర్వ్ చేశారనుకోండి, ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అది ఏ ఫామ్లో ఉందో ఫస్ట్ రాయండి, 5 మార్కులకు వస్తూ ఉంటాయి. ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0. ద auxiliary equation is the auxiliary equation is f of m is equal to 0. నా దగ్గర ఏమీ లేదమ్మా, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నేను ఒక బుక్ అయితే తీసుకున్నాను. టెస్ట్ పేపర్స్ ఉంటారు కదా బేసిక్, ఆ సిబిఎస్ఈ సిలబస్ టెస్ట్ పేపర్స్, ఆ క్వశ్చన్లు బట్టి మీకు ఆన్సర్లు అయితే చేస్తున్నాను. కాబట్టి మీకు ఇదే నాకు ఆధారం, నాకైతే ఏమీ లేదు, బుక్స్ కూడా ఏమీ లేవు. కాబట్టి మీరు డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్స్ అయితే చేయండి, నేను ప్రాబ్లం వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తాను. ఓకేనా? కాబట్టి ఈ టెస్ట్ పేపర్సే నాకు ఆధారం కాబట్టి ప్రాబ్లం మాత్రమే చూడండి చాలు. క్వశ్చన్లు మెథడ్స్ నన్ను ఫాలో అవ్వండి చాలు. m square minus a plus b of m plus ab is equal to 0. m square minus am minus into plus minus bm plus ab is equal to 0. m అయితే కామన్ తీసుకోండి మా, m minus a మైనస్ బి కామన్ తీసుకోండి, m మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. m మైనస్ ఏ కామన్ తీసుకోండి, m మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. m మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. m మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. m ఈజ్ ఈక్వల్ టు ఏ, m ఈజ్ ఈక్వల్ టు బి. 2 రూట్స్ ఎలా వచ్చాయి? అన్ఈక్వల్గా వచ్చాయి, రియల్ అండ్ డిస్టింక్ట్గా వచ్చాయి. కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాసుకోండి. yc ఈజ్ ఈక్వల్ టు c1 e పవర్ m1x ప్లస్ c2 e పవర్ m2x. m1 ఎంత వచ్చింది, m2 ఎంత వచ్చింది? c1 e పవర్ m1 అంటే ax ప్లస్ c2 e పవర్ m2x అంటే x. ఇప్పుడు క్యూబిక్ రూట్స్ మీద ఒక 2 ప్రాబ్లమ్స్ అయితే చేస్తాను చూడండి. సాల్వ్ ప్రాబ్లంలో సాల్వ్ చూడండి, ప్రాబ్లమ్స్ ఎలా ఇచ్చాడో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. d పవర్ 4 మైనస్ 4d క్యూబ్ ప్లస్ 6d స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 1 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0 రాస్తాను చూడండి. d పవర్ 4 మైనస్ 4d క్యూబ్ ప్లస్ 6d స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 1 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఇచ్చాడు. ప్రాబ్లం ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అది ప్రాబ్లంలో ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0. ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ అది. యాక్సిలరీ ఈక్వేషన్ అంటే డి టర్మ్స్ని మీరు ఎం టర్మ్స్గా మార్చుకోవాలి. ఎఫ్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు 0. ఎఫ్ ఆఫ్ ఎం అంటే మా డి ప్లేస్లో ఎం సబ్స్టిట్యూట్ చేయడమే. ఎం పవర్ 4 మైనస్ 4m క్యూబ్ ప్లస్ 6m స్క్వేర్ మైనస్ 4m ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇలా ఉంటే మీరు ఏం చేయమని చెప్పాను? థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో సింథటిక్ డివిజన్ చేయాలి. m పవర్ 4 కోఎఫిషియంట్ 1, m క్యూబ్ కోఎఫిషియంట్ -4, m స్క్వేర్ కోఎఫిషియంట్ 6,
m కోఎఫిషియంట్ -4, కాన్స్టెంట్ కోఎఫిషియంట్ 1. ఫస్ట్ మీరు 1తో చేయండి మా. 0 1 1 -3, 1 × -3 -3, 3 1 3 జర్ 3, -4లో 3 పోతే -1 -1 +1 -1 0. అగైన్ మీరు 1తోనే సింథటిక్ డివిజన్ చేయండి. 0 1 1 -2 -2 1 1 1 జర్ 1 0. ఇప్పటికి మీకు 2 రూట్స్ అయితే వచ్చాయి. m² m⁴ వెళ్ళిపోయింది, m³ వెళ్ళిపోయింది. m² రాసుకోండి. m² -2m + 1 = 0. మీరు సింపుల్గా a - b² రాసుకోవచ్చు. ఎందుకు a² + b² - 2ab. లేదు సార్ మేము ఫ్యాక్టర్స్ కట్టుకుంటాము, మాకు సింపుల్గా చేసుకోవాలంటే ఇలా అయినా కట్టుకోండి. -m - m m² - m + 1 0. m అయితే కామన్ తీసుకోండి. m - 1 -1 అయితే కామన్ తీసుకోండి. m - 1 0. m - 1 అయితే కామన్ తీసుకోండి. m - 1 0. 2 రూట్స్ ఎలా వచ్చాయి మా? ఈక్వల్గా వచ్చాయి. m 1 m 1. కాంప్లిమెంటరీ ఫంక్షన్ని yc C1 e పవర్ C1 ప్లస్ C2x e పవర్ mx అంటే 1x. 2 రూట్స్ ఈక్వల్గా వచ్చినప్పుడు ఫార్ములా ఇది. మీకు ప్రాబ్లమ్స్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చినా మీరు ఇలాగైతే చేసుకోండి మా. మీరు సింపుల్గా అయితే మీరు ఆన్సర్లు అయితే ఫైండ్ అవుట్ చేస్తారు. ఓకే, కాంప్లెక్స్ రూట్స్ మీద లాస్ట్ ప్రాబ్లం చేసి ఇంతటితో ఈ వీడియో అయితే ముగిస్తాను. చూడండి, ఎన్నో ప్రాబ్లం? 5వ ప్రాబ్లంగా చూడండి. ప్రాబ్లం 5వ ప్రాబ్లంగా మీకు కాంప్లెక్స్ రూట్స్ మీద ఒక ప్రాబ్లం కూడా చేయలేదు నేను. ఇది కాంప్లెక్స్ రూట్స్ మీద d²y/dx² + dy/dx + y = 0. ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. సాల్వ్ d²y/dx² + dy/dx + y = 0 అని ఇచ్చాడు. నేను ఇంతకుముందు చెప్పాను, d²y/dx² అంటే d²y, d/dx అంటే d రాసుకోండి మా, ప్లస్ y = 0. ఎప్పుడైతే మీరు y కామన్ తీసుకోండి, d² + d + 1 ఇంటూ y = 0 ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అది ప్రాబ్లంలో ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎలా ఉంది ప్రాబ్లం? f ఆఫ్ d ఇంటూ y = 0. అయితే ప్రాబ్లంలో ద యాక్సిలరీ ఈక్వేషన్ ఎందుకు కనుక్కున్నాం? యాక్సిలరీ ఈక్వేషను కాంప్లిమెంటరీ ఫంక్షన్ రావాలి కదమ్మా. ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ ప్రాబ్లంలో యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ ఏంది ఫార్ములా? f ఆఫ్ m = 0. d టర్మ్స్ అన్ని m టర్మ్స్ లేక మార్చుకోవాలి. m² + m + 1. ఏం ప్రాబ్లం చేస్తున్నాను? కాంప్లెక్స్ రూట్స్ చేస్తున్నాను. అంటే రూట్స్ వస్తాయా? రావు. అంటే ఏం చేయాలి? -b ± √b² - 4ac/2a. a 1 మా, b 1, c కూడా 1. -1 ± 1² - 4 × 1 × 1 2 × 1 -1 ± √1 - 4/2 -1 ± √-3. రూటుల్లో మైనస్ ఉంటే 100% అది ఇమాజినరీ. అది ఖచ్చితంగా మా రూటుల్లో ఇమాజినరీ అంటే రూటుల్లో నెగిటివ్ ఉంటే
దాన్ని ఇమాజినరీ వాల్యూ అంటారు, గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. -1/2 ప్లస్ ఆర్ మైనస్ I √3/2 2 పార్ట్స్గా స్ప్లిట్ చేశాను. ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ I బీటా ఫామ్లో ఉంది. ఎప్పుడైతే కాంప్లెక్స్ రూట్స్ వచ్చాయో కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc ఈజ్ ఈక్వల్ టు e పవర్ ఆల్ఫా ఎక్స్ c1 కాస్ బీటా ఎక్స్ ప్లస్ c2 సైన్ బీటా ఎక్స్. ఇది ఈ పవర్ ఆల్ఫా అంటే -1/2 ఆఫ్ ఎక్స్, c1 కాస్ ఆల్ఫా అంటే -1/2, బీటా అంటే √3/2 ఆఫ్ ఎక్స్ ప్లస్ c2 సైన్ బీటా అంటే √3/2 ఆఫ్ ఎక్స్. ఇలా ప్రాబ్లం చేసుకోవాలి. 3 ఫార్ములాస్ అయితే చెప్పాను. 2 రూట్స్ రియల్ డిస్టింక్ట్స్ వస్తే ఎలా చేయాలి, 2 రూట్స్ ఈక్వల్ వస్తే ఎలా చేయాలి, కాంప్లెక్స్ రూట్స్ వస్తే ఎలా చేయాలి, 3 మోడల్స్ మీద ఫస్ట్ వీడియో చూస్తేనే మీకు రిమైనింగ్ వీడియోస్ అయితే అర్థమవుతాయి. కాబట్టి మన వీడియోస్లో మీరు ఫస్ట్ వీడియో చూడండి. కాన్సెప్ట్ చెప్పాను, కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎలా కనుక్కోవాలి చెప్పాను. కాంప్లిమెంటరీ ఫంక్షన్ 2 రూట్స్ ఈక్వల్ వచ్చినప్పుడు ఫార్ములాస్ ఏంటివి, yc ఈజ్ ఈక్వల్ టు c1 e పవర్ m1x ప్లస్ c2 e పవర్ m2x. 2 రూట్స్ ట్వైస్ వచ్చాయనుకోండి, ఈక్వల్గా వచ్చాయనుకోండి, yc ఈజ్ ఈక్వల్ టు c1 ప్లస్ c2x ఇంటూ e పవర్ mx. 2 రూట్స్ ఆర్ కాంప్లెక్స్ రూట్స్ అంటే ఇమాజినరీ రూట్స్, e పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ c1 కాస్ బీటా ఎక్స్ ప్లస్ c2 సైన్ బీటా ఎక్స్. ఈ 3 ఫార్ములాస్ అయితే నేర్చుకోండి, ఓకేనా. ఈ ఫస్ట్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ కాన్సెప్ట్ మీకు అందరికీ అర్థమైందని నేను సంపూర్ణంగా భావిస్తున్నానమ్మా. మీకు ప్రాబ్లంలో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి, నేను ప్రాబ్లమ్స్ వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తాను. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.